రేపు 8వ తేదీన రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ సాధన సభ పేరుతోటి టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా చౌదర్గూడ మండలంలో రైతు సభను నిర్వహించబోతున్నాం. పాలమూరు రంగారెడ్డి 13 ఏళ్ళు అయినప్పటికీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? సాగునీటిని తాగునీటిని రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాదు, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల ప్రజలకు ఎందుకు అందించలేదు అని గత ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా జాతీయ హోదా ఇస్తామని చెప్పి పాలమూరు రంగారెడ్డి పథకానికి, అదేవిధంగా ఆ జల ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తామని చెప్పి మోదీ గారు ఎందుకు మాట తప్పిండ్లు? బీజేపీ ఎందుకు మాట తప్పింది? ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు దీన్ని నిగ్గదీసి యూనియన్ గవర్నమెంట్ని అడగలేకపోతున్నారు అనే దాన్ని రేపు సభ ద్వారా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. దాదాపు 10,000 మందితోటి రేపు రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా షాద్నగర్లో ఇదే చౌదరిగూడ మండలంలో 10,000 మందితోటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. షాద్నగర్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున మీ హక్కుల కోసం తరలి రావాలని, మీ నీటి గోసను, మన నీటి గోసను, మన తెలంగాణ ప్రాంతానికి రక్షణ అయిన తెలంగాణ రక్షణ సేన ద్వారా సాధించడానికి కల్వకుంట్ల కవిత గారు ముందుకు కదిలిండ్లు. తనకు మద్దతుగా, ఆ ప్రాంతానికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని మరొకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన ప్రాంతం, మన నాయకత్వాన్ని బలపరుద్దాం, మన పార్టీలను ఇక్కడ గెలిపించుకుందాం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.